ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవమైన పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంకు అంతా సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ప్రారంభం కాబోతుంది. ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవ సందర్భంగా విజయనగరం పట్టణం నిండా విద్యుత్ దీపాలతో అలంకరించి వెలుగుల హోలీగా మారింది. కోట నుంచి 3 లాంతర్లు, పైడితల్లి అమ్మవారి ఆలయం, ఎంజీ రోడ్డు, గంట స్తంభం, అలాగే నగరపాలక సంస్థ కార్యాలయం వరకు ప్రధాన రహదారులు విద్యుత్ దీపాలతో మెరిసిపోతున్నాయి. ప్రతి మూలలో దీపకాంతులు వెలుగులు చిమ్ముతూ నగరం సిరిమా వేడుకకు సిద్ధమైంది. సిరిమానోత్సవం కోసం భారీగా ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. ఈసారి 5 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. అనంతరం హుకుంపేట నుంచి సిరిమాను రథాలు కదలబోతున్నాయి. మరోవైపు తోలేళ్ల సంబరం వైభవంగా సాగింది. ఆలయ అనువంశిక ధర్మకర్త గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం విజయనగరం నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. సిరిలోకించే చల్లన తల్లి భక్తుల పాలెట కొంగ బంగారం విజయనగరం ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతర అయితే వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు అయితే ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైనటువంటి సిరిమాను సంబరం అయితే జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకైతే ఈ సిరిమాను సంబరం అయితే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు వేకువజాము నుంచి కూడా భారీ ఎత్తునైతే భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారు దర్శించుకొని తమ మొక్కులు అయితే చెల్లించుకుంటున్నారు. కేవలం జిల్లా నుంచే కాకుండా జిల్లాయేతర ప్రాంతాలు అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు పెద్ద ఎత్తునైతే భక్తులు తరలివస్తున్నారు. సుమారుగా ఈ రోజు జరిగే సిరిమాను వీక్షించేందుకైతే సుమారుగా 6 లక్షల మంది భక్తులు అయితే తరలివస్తారని అయితే అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అలాగే ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా గట్టి పోలీసు బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు అమ్మవారిని దర్శించుకునేందుకే భక్తులు అయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక్కడ బారికేడ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అమ్మవారి దర్శనార్థం కోసం భక్తులు అయితే క్యూ లైన్లో నిలబడుతున్నారు. కేవలం జిల్లాల వాసులే కాదు, కేవలం ఇతర ప్రాంతాల నుంచి కూడా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున అయితే ఈ ఉత్సవానికి అయితే భక్తులు తరలి వస్తుంటారు. ప్రతి ఏడాది కూడా ఈ అమ్మవారి ఉత్సవాన్ని అయితే ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటారు. సుమారుగా లక్షలాది మందిలో అయితే భక్తులు వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు అయితే తీసుకునే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం మనం క్యూ లైన్లో భక్తులు ఉన్నారు. అమ్మవారిని దర్శించేందుకు ఉదయం నుంచి కూడా వాళ్ళు భక్తులైతే ఉన్నారు. కేవలం ఇది ఉచిత దర్శనం మాత్రమే ఇక్కడ ఉంటాయి. ప్రత్యేక దర్శనాలు అంటూ ఏమి ఉండవు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున అయితే భక్తులైతే క్యూ లైన్లో నిలబడడం ఉన్నది. కొంతమంది భక్తులను మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఘటాల కోసం సంబంధించి ఎలాగా దర్శనం ఎట్లా ఉన్నాయమ్మా? అన్నీ సదుపాయంగా ఉన్నాయి, కానీ దూరపోవడం గట్ట కొంచెం ఇబ్బందిగా ఉంది. చాలా దూరం నుంచి ఘటాల కోసం ప్రత్యేక లైన్ ప్రత్యేకంగా పెడితే బాగుంటుంది. అంటే ఘటాలకి వేరేగా పెడితే బాగుంటుంది. ఎందుకంటే అందరూ కలిసిపోయి చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాం. ఘటాలకు ఒక లైను, వేరే కొంతమందికి వేరే లైన్. మేము 5 గంటల నుంచి మార్నింగ్ నుంచి అక్కడి నుంచి అలా ఉంటూనే ఉన్నాం ఘటం పట్టుకొని. చాలా ఇబ్బందిగా ఉంది. కొంచెం అలా చేస్తే బెటర్ అనిపిస్తుంది అంతే. ఇది భక్తులు చాలా మంది అమ్మవారికి ఒక ప్రగాఢమైన విశ్వాసం. ఘటాలతో అమ్మవారి మొక్కు తీర్చుకుంటే కనుక తమ కోరికలు నెరవేరుతానని, కుటుంబం అంతా సంక్షేమం బాగుంటుందని కూడా వారైతే ప్రగాఢ విశ్వాసం. జిల్లా వ్యాప్తంగా కూడా భక్తులు అయితే భారీ ఎత్తున తరలి వస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకి అయితే సిరిమాను సంబరం అయితే ప్రారంభంగా ఉంది. సుమారుగా ఇక్కడ నుంచి అమ్మవారి చెదురుగోడ నుంచి కోట వరకు 3 సార్లు అయితే ఈ సిరిమాను అయితే ప్రదక్షిణ చేస్తుంది. ఈ నేపథ్యంలో అయితే ఈ సిరిమాను వీక్షించేందుకే భారీ ఎత్తున భక్తులు తరలివస్తారు. ప్రతి ఏడాది కూడా ఇది సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది. ఈ ఏడాది కూడా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఈ సిరిమాను జరగాలని అయితే భక్తులు అయితే కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో నాయుడు, 10 టీవీ, విజయనగరం జిల్లా నుంచి.